అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓ విమానంలో ఊహించని నమ్మశక్యం కాని ఘటన చోటు చేసుకుంది. గాల్లో ప్రయాణం సాగుతుండగా కాక్పిట్లో ఉన్న 4 సభ్యుల్లో ఒకేసారి 3 తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘడియల్లో ఏం జరిగింది? అంతటి క్లిష్ట సమయంలో ప్రయాణికుల ప్రాణాలను ఎలా కాపాడారు? ఈ అత్యవసర పరిస్థితికి గల కారణాలేంటి? ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. జూలై 22న హైదరాబాద్ నుండి లండన్ నగరానికి బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఈ అసాధారణ ఉదంతం నమోదయ్యింది. నింగిలో 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్పిట్లో ఉన్న 3 అత్యంత కీలక బాధ్యులకు ఒకేసారి తీవ్ర కడుపు నొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆహార కాలుష్యం కారణంగా 3లో ఒకరి పరిస్థితి పూర్తిగా క్షీణించింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో ప్రయాణంలోనే ఆయనకు ఆక్సిజన్ అందించాల్సి వచ్చింది. తీవ్రమైన వేదన అనుభవిస్తున్నప్పటికీ మిగిలిన 2 ధైర్యం వీడలేదు. తమ అస్వస్థతను సైతం తట్టుకుంటూ విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో విజయం సాధించారు. లండన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు సుమారు 12 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్స నిర్వహించారు. సకాలంలో ల్యాండింగ్ జరగడం, వైద్య సేవలు అందడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్లో బస చేసిన సమయంలో వారు తీసుకున్న ప్రాసెస్ చేసిన నీరు లేదా అల్పాహారం వల్ల అనారోగ్యం బారిన పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భద్రతా నిబంధనల ప్రకారం ప్రయాణికుల వివరాలు, బాధ్యుల పేర్లను సంస్థ రహస్యంగా ఉంచింది. సాధారణంగా నింగిలో 2 ఒకే రకమైన ఆహారం తీసుకోకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఈ రకంగా అందరూ ఒకేసారి ముప్పులో పడటం తీవ్ర కలకలం రేపింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.